గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ వారికి మరియు మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి ఎం రామప్రసాద్ రెడ్డి సార్ గారికి, మా కడప టీడీపీ ప్రెసిడెంట్ అయినటువంటి ఆర్ శ్రీనివాసరెడ్డి గారికి మరియు మా ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డి గారికి, నేను రఘునాథ్ రెడ్డిని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున వారికి పూర్తి నమస్కారాలు తెలుసు. వారికి పూర్తిగా నేను నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను పెట్టే వీడియో ఏమంటే, ఇప్పుడు మా 1/2014 ముందు రిటైర్మెంట్ అయిన వారు ఏ విధంగా వాళ్ళ జీవన శైలి ఉండేదానికి వారికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. ఇంతకుముందు వచ్చేసి 5 ఏళ్ళ ఉంటే మేము ఉద్యోగం చేసుకుంటానే వస్తున్నాము సార్, మా పెన్షన్ లేదు, ఏం లేదు, 1000 రూపాయలు ఉంటే 2500 వస్తుంది, మాకు సాయం చేయాలని చెప్పుకుంటూ వచ్చినాము. అయితే అది మాకు నెరవేరలేదు. ఆ తర్వాత నేను మే నెలలో శ్రీనివాసరెడ్డి సార్తో నేను కలిసి, సార్ ఈ విధంగా ఉండాలి, మీరు ఒక ప్రకటన చెప్పాలి చంద్రబాబు నాయుడు సార్ అంటే, అందులో రిప్రజెంటేషన్ రఘునాథ్ నేను చేపిస్తాను నేను అని చెప్పినాడు. దానికి సంబంధంగా ఆయన ప్రత్యేకంగా మతికి పెట్టుకొని చంద్రబాబు నాయుడు సార్కు ఎలక్షన్ కాంపే 2వ తేదీ మేలో వచ్చినప్పుడు అయ్యా ఆర్టీసీ వారికి కూడా రిటైర్డ్ వాళ్ళకి జీవనభృతి గురించి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకు డెఫినెట్గా నేను జీవనభృతి గురించి నేను వర్కౌట్ చేసి వాళ్ళకి న్యాయం చేస్తానని నిండు సభలో ఆయన తెలపడం జరిగింది. దాని తర్వాత మా వాళ్ళు అందరూ చూసి ఆ స్టేట్మెంట్ను వారికి కూటమికి బ్రహ్మాండంగా ఓట్లేసి అధికారంలోకి కూడా తీసుకొని వచ్చినారు అందరూ కూడా, ప్రజలు గీజలు దానికి. ఇప్పుడు దాని తర్వాత వచ్చేసి మరలా ఒత్తిడి నేను మా ఎమ్మెల్యే మేడం ఇన్వైట్ చేసి, అమ్మ మేము మీకు ప్రోగ్రాం పెట్టుకుంటాము, మీరు రావాలమ్మా అంటే శ్రీనివాసరెడ్డి సార్ వచ్చినాడు. 20వ తేదీ పోయిన నెల వచ్చేసి వాళ్ళకంతా సవినయంగా చెప్పినాము. వాళ్ళు కూడా డెఫినెట్గా ముఖ్యమంత్రి చర్చిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం వచ్చేసి బస్సులు ఓపెనింగ్ కొత్త బస్సులు ఓపెనింగ్ వచ్చినప్పుడు, రవాణా శాఖ మంత్రి వచ్చినప్పుడు శ్రీనివాసరెడ్డి సార్ చెప్పినాడు, అయ్యా నేనే ముఖ్యమంత్రితో నేను అనౌన్స్మెంట్ చేయించినాను, వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, వాళ్ళకు మనం సాయం చేయాలా, నువ్వు ముఖ్యమంత్రితో మాట్లాడాలా అని కూడా ఆయనతో చెప్పడం జరిగింది, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో. ఆయన కూడా ఓకే డెఫినెట్గా నేను నెక్స్ట్ మీటింగ్లో నేను చేస్తానని చెప్పడం కూడా జరిగిందనమాట. దాని తర్వాత వచ్చేసి మేము కూడా సార్కు నేను రిప్రజెంటేటివ్స్ వీళ్ళకు మాట్లాడుతున్నాం, చేస్తాను ఉంటాను, ఇంతవరకు ఏం తగ్గలేదు, 4 నెలలు అవుతుంది, మా వాళ్ళు రిటైర్మెంట్ కూడా చాలా కొంచెం డిసప్పాయింట్గా ఉన్నారు సార్ మా జీవితం ఏ విధంగా అంటే, మేము తక్కువ జీతంతో రిటైర్మెంట్ అయ్యాము సార్, 1000 నుండి 2500కు. మాకు కోర్టు సంబంధంగా వచ్చేసి మాకు ఎలాంటి లోయర్ పెన్షన్ సంబంధంగా ఇచ్చినారన్నమాట. అంటే 1000 నుండి 2000 వరకు మీరు లైఫ్ లాంగ్ బతకండి అని. వీళ్ళు వచ్చేసి 17, 18, 19 అయిన వాళ్ళకు వాళ్ళు హైయర్ పెన్షన్ ఇచ్చారు, వాళ్ళు డబ్బులు కడుతున్నారు, వాళ్ళ పొజిషన్ బాగానే ఉంది. ఆ డబ్బులు చాలా మా వాళ్ళు చాలా భయంకరంగా అనుభవిస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నిన్న శనివారం రోజు కేంద్ర మంత్రివర్గంలో కూడా డిసైడ్ చేసి, ఇంతకుముందు మాకు ఏమైనా డబ్బులు మినిమం పెన్షన్ ఇస్తారులే 7500 అనే విధంగా మేము కూడా అందరూ ఉన్నారు. మా వాళ్ళు కూడా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూడా పెద్ద ధర్నాలు ప్రోగ్రాం పెట్టినారు, అదో ఇస్తాం ఇదో ఇస్తామన్నారు. కాబట్టి నిన్న కూడా ఏం చెప్పినారు, అయ్యా కేంద్ర ప్రభుత్వంలో రిటైర్మెంట్ అయిన వాళ్ళకు మాత్రమే మేము పెన్షన్ సౌకర్యం ఇస్తాము, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే రిటైర్డ్ వాళ్ళ మాకు మేము ఇచ్చే క్వశ్చనే లేదు అని గంటలాపూర్తిగా చెప్పడం జరిగింది. కాబట్టి మాకు ఎటువంటి ఆల్టర్నేటివ్ లేదు, మాకు గవర్నమెంటే, మేము ఇన్ని రోజులు మేము పనిచేసినాం 30-35 ఏళ్ళు మా రక్తం దారపోసి మేము ఆర్టీసీకి సేవ చేసి ఈ విధంగా ఈ స్టేజ్లో తీసుకుని వచ్చాం. కాబట్టి మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన ముఖ్యమంత్రి మీద ఉంది. నిన్న సభలో ఆయన కూడా వాగ్దానం చేసినాడు కాబట్టి వాగ్దానం కూడా నెరవేర్చాలి, కాబట్టి ఆయన కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది. మేము కూడా అందరము కూడా ఆయన కృతజ్ఞత చెప్పుకుంటున్నాము. కాబట్టి మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి రేపు 27వ తేదీకి మంత్రివర్గ క్యాబినెట్ మీటింగ్ ఉంది. ఆ క్యాబినెట్ మీటింగ్లో మీరు చర్చించి దానికి ఒక పాజిటివ్గా వస్తారని మేము అందరము ఎదురుస్తున్నాం సార్. మా వాళ్ళు వచ్చేసి 1000 రూపాయలు 2000 రూపాయలతో రాలుగా స్కూల్ బస్సుల దగ్గర కావాలని చూసుకుంటా, బస్సులకు డ్రైవింగ్ పోతా, గుడ్డలంగల్లో పని చేసుకుంటా చాలా భయంకరమైన జీవితం అనిపిస్తున్నారు సార్. 9, 10, 11 రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఒక 6000 మంది ఉంటాం, అంతకన్నా ఎక్కువ లేరు, కొంచెం అటో ఇటో ఉంటాం. 7000 చిల్లర అడిగాం, కాబట్టి 5000 ఇచ్చాను మేము ఒప్పుకుంటాం సార్. కాబట్టి 3 కోట్లు 4 కోట్ల కన్నా బడ్జెట్ కూడా ఎక్కువ కాదు. ఆయన ముఖ్యమంత్రితో మీరు ఒప్పించేసి మీరు కన్నా 27వ తేదీ మంత్రులకు సమావేశం మీరు కన్నా డిక్లేర్ చేస్తే మేము మీకు జీవితాంతరం కూడా మేము కృతజ్ఞత చెప్పుకొని ఉంటాము. కాబట్టి మా చిన్న కోరిక, ఇప్పుడు ఉచిత బస్సు అన్నాడు, ఉచిత బస్సు నెలకు 250 కోట్లు ఇవ్వాలి, రోజుకి 8 కోట్లు ఇవ్వాలి. మేము అడుగుతున్నాము 4 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు కాదు.
అందులో 70-80 ఏళ్ళు ఉన్నాము, ఎన్ని ఏళ్ళు బతుకుతాము? ఆ విధంగా వచ్చి మానవతావాదంతో గురించి మమ్మల్ని కూడా ముసలివాళ్ళకు సాగాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు సార్ ఉంది. ఎన్నో సంక్షేమ పథకాలు కూడా పెట్టి ఆ విధంగా వచ్చి ఈరోజు గవర్నమెంట్లోకి రూలింగ్లోకి వచ్చారు కాబట్టి మా మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి చేయాలని కూడా అనుకుంటున్నాము. కాబట్టి మా రిటైర్డ్ కార్మికులుగా అయ్యా మీరు ఈపీఎస్ పెన్షన్ వస్తుంది, మీరు అపోహ పడాల్సిన అవసరం లేదు, దాని గురించి ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. నిన్న 20వ తేదీ అంతా ఒక మీటింగ్ పెట్టేసి 9,000 రూపాయలు పెన్షన్ అడిగాను. 9,000 రూపాయలు సెంట్రల్ ఇస్తుంది పెన్షన్, 2,000 ఇవ్వాలని వాళ్ళు ఇచ్చే స్టేజ్లో లేరు. 9,000 ఇవ్వాలి, 10,000 ఇవ్వాలని యూనియన్ నాయకులు ఇలా ఆర్టీసీ రిటైర్డ్ వాళ్ళను తప్పుదోవ పడిచి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరు నమ్మద్దు. ఇప్పుడు సెంట్రల్గా తేల్చి చెప్పేసింది, అయ్యా ప్రభుత్వంలో ఉండేవాళ్ళకి తప్ప, కేంద్రంలో ఉండేవాళ్ళు తప్ప ప్రైవేట్ వాళ్ళకు ఆర్టీసీ, ఆల్విన్ ఫ్యాక్టరీలు, షుగర్ ఫ్యాక్టరీలు, మిల్క్ ఫ్యాక్టరీ వాళ్ళందరికీ అసంఘటిత కార్మికులకు మీకు పెన్షన్ సౌకర్యం లేదు చెప్పినారు. కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మీ ఏరియాలో ఉండే క్యాబినెట్ మినిస్టర్లతో కలిసి, సార్ చంద్రబాబు నాయుడు సార్ ఇవాళ కడపలో అనౌన్స్మెంట్ చేసినారు కాబట్టి మీరు కూడా ఆయనతో ఉండండి, మీరు డిక్లేర్ చేయండి సార్, ఈ విధంగా మీరు చేయాలని కోరుతున్నాను. ఈ సెంట్రల్ పెన్షన్ గురించి మీరు నమ్మకం పెట్టుకోవాలంటే వద్దని చెప్పి నేను చెప్తున్నాను. స్టేట్ అంతా మనకు చంద్రబాబు నాయుడు సార్ మాట చెప్పినాడు, మాట చెప్తే అయిపోయానంగా తక్కువ క్వశ్చనే ఉండదు. కాబట్టి మనం కూడా మీరు కూడా క్యాబినెట్ మినిస్టర్ వాళ్ళని అడిగి వాళ్ళ దృష్టి తీసుకుని పోవాలి. ప్రసాద్ రెడ్డి సార్ కూడా, ఈయనకు మన శ్రీనివాసరెడ్డి సార్ కూడా మీరు కూడా వీళ్ళున్నప్పుడు ముఖ్యమంత్రితో కొంచెం టచ్ చేసి, సార్ మీరు ప్రమాణం చేసినారు, మా వాళ్ళంతా ఆర్టిస్టులందరూ మనకు ఓట్లు కూటమి ప్రభుత్వానికి చేసినారు, మనం సాయం చేయాల్సిన బాధ్యత ఉంది సార్ అని కూడా వీళ్ళు చెప్పాల్సి నేను కోరుతున్నాను. కాబట్టి మన రవాణా శాఖ మంత్రి దానికి సంబంధించిన మినిస్టర్ రవాణా శాఖ మంత్రి కాబట్టి ఆయనకే అది గోడు విని చేయాల్సిన బాధ్యత ఉంది. వేరే మినిస్టర్లు క్యాబినెట్ అడిగితే అయ్యా ఈ సంబంధించిన శాఖ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అది, ఆయన అడగండి అని వాళ్ళు తప్పించుకుంటున్నారు. కాబట్టి మేమే అడుగుతున్నాం అన్నమాట. కాబట్టి మన ప్రసాద్ రెడ్డి సార్ మా కడప జిల్లా భాషే, మీకు కూడా మేము రాయచోటిలో మేము కూడా పనిచేసినాము. రాయచోటిలో ఆర్టిస్టులుగా మీకు మొత్తం మ్యాక్సిమం ఓట్లు వేసినారు సార్. మీకు కూడా మీరు 2,500 ఎంతమంది మెజారిటీ వచ్చారు. మా వాళ్ళు కూడా 5-6-7 వేట్లో కొడతాం మీకు ఓట్లు వేసినారు. మీకు అది కొంచెం మతికి పెట్టుకోవాలని మేము కోరుతున్నాము. మేము కూడా మీరు సాయం చేస్తున్నాం కాబట్టి మాకు మీరు సాయం చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్లో మీరు తప్పకుండా మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చేసి చేస్తారని చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.